కాలుష్య నియంత్రణలో భాగంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో సాంకేతిక సమస్యలు అధికమవుతున్నాయి. తిరుపతి కేంద్రంగా తిరుమలతో పాటు కడప, నెల్లూరు, మదనపల్లె మధ్య 100 ఈవీ బస్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో దాదాపు 15% బస్సులు సాంకేతిక సమస్యలతో డిపోలకు పరిమితం అవుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో వెళుతున్న బస్సులు మార్గమధ్యంలో ఆగిపోతున్న పరిస్థితి నెలకొంటోంది. ఈవీ బస్సుల్లో తలెత్తుతున్న సమస్యలు, రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలపై మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ విద్యుత్ బస్సులు నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్నాయి. తొలుత రాష్ట్రంలో తిరుపతి నుంచే ఈ విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రారంభించారు. మొదట తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత వాటి సామర్థ్యాన్ని లెక్కగట్టి ఆ తర్వాత మిగిలిన పల్ల ప్రాంతాల్లో కూడా ప్రయాణించేందుకు, రవాణా సౌకర్యాలు వినియోగించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ గడిచిన 3 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిరంతరాయంగా తిరుగుతుండడం, వాటికి సంబంధించి నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తిరుపతి, కడప, తిరుపతి నుంచి నెల్లూరు, అటు మదనపల్లి దాదాపుగా 100 బస్సులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి, తిరుమల మధ్య 66 బస్సులు నిర్వహిస్తుంటే మిగిలిన ప్రాంతాలకు, అదేవిధంగా తిరుపతి బస్టాండ్ నుంచి విమానాశ్రయానికి కూడా ఎలక్ట్రిక్ బస్సులను, ఏసీ బస్సులను నిర్వహిస్తున్నారు. ఏసీ బస్సులు గడిచిన 3 సంవత్సరాలుగా సరైన రీతిలో రవాణా సౌకర్యం కల్పించినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. దాదాపుగా రోజుకు సగటున 20 బస్సులకు పైబడి డిపోల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 4 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో, అంటే 2022లో ఈ బస్సులను అమల్లోకి తీసుకొచ్చారు. 4 సంవత్సరాల కాలంలో వాటిని సరైన రీతిలో నిర్వహించకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్న అభిప్రాయం ఆర్టీసీ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆర్టీసీలో నిర్వహిస్తున్న బస్సులు, ఈ డీజిల్ బస్సులు కావచ్చు, లేకపోతే ఇతర బస్సులు, వాటిని నిర్వహించడానికి ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక డిపో ఏర్పాటు చేసి ఆ డిపోలోకి బస్సు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిశీలించిన తర్వాత, అంటే ఒక 2 డ్రైవర్లు ఉంటారు, ఒక కండక్టర్ ఉంటాడు, అదేవిధంగా డిపోలో వాటిని నిర్వహించడానికి 2 ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుంటారు. ఒక బస్సు నిర్వహణ కోసం 5గురిని ఏర్పాటు చేసి ఆ బస్సు పనితీరును పరీక్షించిన తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు డిపో నుంచి బయటకు వస్తుంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఒక బస్టాండ్లో ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి అది ఒక డ్రైవర్ మాత్రం తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. డ్రైవర్ ఛార్జింగ్ పెట్టుకుంటాడు, తిరిగి తీసుకొచ్చి బస్టాండ్లో లైటింగ్ పాయింట్ వద్ద ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకోవడానికి తీసుకొస్తారు. అంతే తప్ప మిగిలిన ఇది ఆర్టీసీతో సంబంధం లేని వ్యవహారం కావడంతో ఈవీ ట్రాన్స్ అనే ఒక సంస్థ నిర్వహిస్తుండడంతో ఇది ఆర్టీసీకి సంబంధించి అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఆర్టీసీ సాంకేతిక సిబ్బంది వాటిని నిర్వహణకు సంబంధించి పట్టించుకోవడం లేదు. దీంతో అటు బస్సులు నిర్వహిస్తున్న ఈవీ ట్రాన్స్కి సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఆ ఈవీ ట్రాన్స్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అటు చెన్నై నుంచి కానీ, ఇటు ముంబై నుంచి కానీ తిరుపతికి రావాల్సి ఉంటుంది. అంటే ఒక బస్సుకు సమస్య ఎదురైన తర్వాత వారు అటు నుంచి వచ్చే వరకు ఆ బస్సు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు సగటున రోజుకు దాదాపుగా 10 నుంచి 15 బస్సులు డిపోలే పరిమితం అవుతుండగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు వినియోగిస్తున్న బస్సుల్లో కూడా మార్గ మధ్యంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సమస్యలు ఏంటంటే ఏసీ బస్సులు, అవి ఏసీ పనిచేయకపోతే దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు బ్యాటరీ ఛార్జింగ్కి సంబంధించి, విద్యుత్తుతో నడిచే బస్సు కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ కూడా పూర్తి స్థాయిలో ఉండకపోవడంతో గమ్యస్థానానికి ఎప్పుడు చేరుతో వంటి ఆందోళన పరిస్థితులు కూడా ఈ బస్సుల నిర్వహణలో కొనసాగుతున్నాయి. దీంతో దాదాపుగా తిరుపతి డిపో నుంచి 4 ప్రాంతాలకు నిర్వహిస్తున్న 100 బస్సుల్లో 20 బస్సులకు పైబడి డిపోలకు పరిమితం అవుతుండగా 80 బస్సులు ఇప్పుడు తిరుగుతున్నాయి. 80 బస్సుల్లో కూడా ఎప్పుడు ఏ సమయంలో గమ్యస్థానానికి చేరుతుందో, లేకపోతే ప్రయాణించే సమయంలో బస్సులో ఏసీ పనిచేస్తుందో లేదో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీన్ని అన్నింటినీ పరిష్కరించేందుకు వీలుగా అటు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి కేటాయించిన ఈవీ ట్రాన్స్ అనే సంస్థ సంబంధించిన ప్రతినిధులు ఇటీవల కాలంలోనే తిరుపతికి వచ్చారు. మరో నెల రోజుల్లో వీటికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధి మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించిన తర్వాత
గడిచిన 4 సంవత్సరాల్లో నిర్వహణ లోపంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్న అభిప్రాయానికి ఆయన వచ్చారు. అదేవిధంగా అందుకు అవసరమైన రీతిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యావరణ పరిరక్షణ కావచ్చు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వినియోగించుకునే నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్న సందర్భంగా మరిన్ని బస్సులను కూడా ఇదే తరహా బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ బస్సులు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు కాస్త ఆందోళన కలిగించే పరిస్థితిగా మారింది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.